ఈ రోజు కుప్పం తెలుగుదేశం కార్యాలయంలో కుప్పం తెదేపా నాయకులు డాక్టర్ కంచర్ల శ్రీకాంత్, పిఎస్ మునిరత్నం, జనసేన పార్టీ నాయకుడు నరేష్ మరియు భాజపా నాయకుడు శివ కలిసి రాబోయే ఎన్నికలలో తెదేపా 1,00,000 ఓట్ల మెజారిటీ సాధించే దిశగా పయనిస్తుందని పార్టీ ప్రచారానికి సంబంధించిన ప్రణాళిక విషయాలను ప్రస్తావించారు. నమస్కారం. ఈరోజు ఈ మీడియా సమావేశం ఏర్పాటు చేయడానికి ముఖ్య కారణం, మొదటిగా ఎన్డీఏ కూటమి తెలుగుదేశం, జనసేన, బీజేపీ ముగ్గురం కలిసి కుప్పం నియోజకవర్గంలో ఏ విధంగా చంద్రబాబు నాయుడు గారి విజయానికి 1,00,000 ఓట్ల మెజార్టీ సాధించడానికి కృషి చేస్తున్నాం, ఏ విధంగా కలిసికట్టుగా ముందుకెళ్తున్నాం అనే అంశాలు తెలియజేయడానికి, అలాగే వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి నాయకులు గ్రామాల్లో ఏ రకంగా దాడులకు పాల్పడుతున్నారు అనే అంశం, అలాగే ఈరోజు మరీ ముఖ్యంగా పెన్షన్స్ పంపిణీ చేసే విషయం మీద, వీటన్నిటి మీద మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. మొదటిగా ఇక్కడ కుప్పం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కలిసి ఉమ్మడి కార్యాచరణ రూపొందించుకొని, అది డోర్ టు డోర్ క్యాంపెయిన్ అయితే కానీ, బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ కింద సూపర్ 6 పథకాలని ప్రజల్లోకి తీసుకెళ్లే అంశాల్లో కానీ, ప్రతి ఒక్కటి కూడా బూత్ ఇన్ఛార్జెస్ దానికి సంబంధించిన సమావేశాలు కానీ, బూత్ పరిధిలో ముగ్గురు ఉమ్మడిగా ఎలా పనిచేయాలనే అంశాల మీద కూడా చర్చించుకొని ముందుకు వెళ్తున్నాం. ప్రతి ఒక్క జన సైనికులు, అలాగే బీజేపీ కార్యకర్తలు, అలాగే సింపథైజర్స్ ఎవరైతే ఉన్నారో ఈ ఎన్డీఏ కూటమికి, వాళ్ళందరూ కూడా వచ్చి ఈరోజు మాతో పనిచేయటం జరుగుతోంది. చాలా అంటే చాలా ఒక కుటుంబం లాగా కలిసికట్టుగా ముందుకెళ్తున్నాం. ప్రజల నుంచి కూడా ఈ కూటమికి మంచి స్పందన అనేది వస్తూ ఉంది. రోజు రోజుకి ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం, కేంద్రంలో మళ్ళీ ఎన్డీఏ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతుంది అనేది అందరూ నమ్ముతున్నారు బలంగా. అలాగే ఇక్కడ కూడా ఎన్డీఏ ఆధ్వర్యంలోనే ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్నాం రాష్ట్రంలో కూడా అనేది ప్రజలు విస్తృతంగా నమ్ముతున్నారు. మా ఎంపీటీసీ నామాలప్ప గారి మీద వైసీపీ నాయకుడు, ఒక వాలంటీర్ దిలీప్ అనే అతను, వైసీపీ నాయకుడు పట్టాభి అనే అతను, రవి అని ముగ్గురు అకారణంగా రాత్రిపూట ఒక పెళ్లి చూసుకొని వస్తుంటే గంజాయి దాగిన మత్తులో ఒళ్ళు కూడా తెలియకుండా దాడి చేసి ఏ విధంగా గాయపరిచారు, అతని బట్టలు మొత్తం చించి తరుముకొని హత్యాయత్నం లాగా చంపేలాగా దాడి చేసి ఏ విధంగా చేశారో మనం చూసాం. ప్రతి ఒక్క దాంట్లో నిన్న పైప్ లైన్ వేస్తుంటే ఒక చోట అక్కడ కూడా మీరు అధికారులు వేయాలి కానీ ఇది నాయకులు, వైఎస్ఆర్సీపీ నాయకులు వేయకూడదని ప్రశ్నించిన దానికి గొంతు పట్టుకొని చంపేస్తామని చెప్పి బెదిరించేటటువంటి పరిస్థితి. ఇట్లా చెప్పుకుంటూ పోతే గత 4 సంవత్సరాల 11 నెలల నుంచి ఎన్ని దుర్మార్గాలు జరిగినాయో, ఇప్పుడు ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత కూడా, అంటే పోలీస్ అన్నా, వ్యవస్థ అన్నా, చట్టం అన్నా కూడా భయం లేకుండా, అంటే ఈ 4 సంవత్సరాల 11 నెలల కాలంలో అలవాటైపోయింది మనం ఏం చేసినా చెల్లుబాటు అవుతుందని. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ నాయకుల మీద, కార్యకర్తల మీద అక్రమ కేసులు పెట్టి జైళ్లలో వేయించడం, వాళ్ళని హింసించడం ఏ విధంగా చేసుకుంటూ వచ్చారో, అలాగే భూములన్నీ దౌర్జన్యంగా పట్టా ల్యాండ్స్ కానీ, డీకేటీలు కానీ ఏ విధంగా దౌర్జన్యంగా లాక్కొని వాళ్ళని బెదిరించి, వాళ్ళ కుటుంబ సభ్యులందరినీ కూడా చంపుతామని బెదిరించి రకరకాల విధ్వంసాలు చేసి ఏ విధంగా చేశారో, ఇప్పుడు ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత కూడా అదే రకంగా వైఎస్ఆర్సీపీ నాయకులు ప్రవర్తిస్తూ ఉన్నారు. సోదరుడు ఎమ్మెల్సీ భరత్ గారు ఇందాక ప్రెస్ మీట్ పెట్టి ప్రెస్ మీట్లో మాట్లాడటం జరిగింది. ఇట్లా మీరు అవాస్తవాల ప్రచారం చేస్తే, లేకపోతే చేస్తే మేము కూడా అంతు చూస్తాం, లేకపోతే అది చేస్తాం, ఇది చేస్తాం అని చెప్తా ఉన్నారు. తమ్ముడు భరత్, మీరు అవాస్తవాలకి, అవినీతికి
అబద్ధాలని వండి వార్చేదానికి వైఎస్ఆర్సీపీ పార్టీ పెట్టింది పేరు. మీ బులుగు మీడియా ఏ విధంగా ప్రచారాలు చేస్తుందో, ఏ విధంగా అవాస్తవాలని వాస్తవాల కింద ఇచ్చేస్తున్నారో అవన్నీ కూడా మనం చూస్తూ వచ్చాం. రీల్స్ పెడుతున్నారు, తెలుగుదేశం వాళ్ళు అబద్ధాలు చెప్తున్నారు అన్నారు. నేను ఒకటే ఒక ప్రశ్న అడుగుతున్నా. మీ వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన సర్పంచ్ భార్య నీలా అనే ఒక మహిళని అభివృద్ధి విషయంలో ప్రశ్నించినందుకు ఆమెని ఆ మెసేజ్లు మీ కుటుంబ సభ్యులకి, మీ ఇంట్లో ఉన్న ఆడవాళ్ళకి చూపించండి. వైఎస్ఆర్సీపీ ప్రతి నాయకుడు ఆ మహిళని ఏమేమి కామెంట్లు పెట్టారో ఒక్కసారి మీ ఇంట్లో మీ భార్యకి, మీ చెల్లెళ్ళకి, లేకపోతే మీ తల్లికి వాళ్ళకి చూపించండి. ఆడవాళ్ళకి బ్రహ్మాండంగా పెట్టారు అని చెప్పి కనుక వాళ్ళంటే సంతోషం. లేదు బుద్ధుందా, ఇట్లంతా నీచంగా ఒక మహిళని ఈ విధంగా మాట్లాడతారని ప్రశ్నిస్తే మీ తలలు ఎక్కడ పెట్టుకోవాలో ఒకసారి ఆలోచించండి. మీరు మాట్లాడుతున్నారు మళ్ళీ సోషల్ మీడియాలో పోస్టుల గురించి, సోషల్ మీడియా రీల్స్ గురించి. చంద్రబాబు నాయుడు గారి భార్య మీద పెడతారు, నారా లోకేష్ గారి భార్య మీద, బ్రాహ్మణి గారి మీద ఎంత వల్గర్ గా పెట్టారో ఈ నియోజకవర్గంలో నా దగ్గర ప్రూఫ్లు ఉన్నాయి. ఆల్రెడీ దాని మీద అప్పుడు కంప్లైంట్ కూడా ఇచ్చున్నాం. మీరు మళ్ళీ సోషల్ మీడియాలో నీతి గురించి మాట్లాడుతుంటే దెయ్యాలు వేదాలు వల్లిచ్చినట్టుంది. మీరు దాడుల గురించి మాట్లాడుతుంటే అసలు ఎంత హాస్యాస్పదంగా ఉందంటే, చక్కగా జగన్మోహన్ రెడ్డి గారు మీకు మాత్రం ఒకటి నేర్పించారు, దాంట్లో డౌటే లేదు. అబద్ధాన్ని కూడా ఎంత కాన్ఫిడెంట్ గా చెప్పచ్చు, మనస్సాక్షికి సమాధానం అవసరం లేకుండా చెప్పచ్చు అనే దాన్ని మాత్రం మీ నాయకుడు మీకు చక్కగా నేర్పించాడు. దాన్ని చాలా చక్కగా మీరందరూ కూడా గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు పాటిస్తా ఉన్నారు. ఎన్ని అక్రమ కేసులు పెట్టారనేది ఈ కుప్పం నియోజకవర్గ ప్రజలందరికీ తెలుసు. ఏ విధంగా హింసిస్తున్నారో తెలుసు, ఏ విధంగా దాడులు చేశారో తెలుసు. 500 నుంచి 600 మంది తెలుగుదేశం పార్టీ నాయకుల మీద, కార్యకర్తల మీద, అలాగే ఇంకొక 100 మంది పైచిలకు ఎవరైతే అభివృద్ధి గురించి ప్రశ్నించారో సోషల్ మీడియాలో వాళ్ళ మీద కేసులు పెట్టించి రిమాండ్కి పంపించిన చరిత్ర మీది కాదా అని చెప్పి ప్రశ్నిస్తా ఉన్నాం. మీరు ఈరోజు కేసుల గురించి మాట్లాడుతూ ఉంటే గంజాయి ఏ రకంగా వచ్చింది కుప్పంలోకి? అంతకుముందు ఎప్పుడన్నా ఉందా? 2019కి ముందు. ఈరోజు రామకుప్పంలో గంజాయి దొరికితే మూలాలు వెతికితే వైజాగ్ నుంచి తేలుతున్నాయి, వైజాగ్ నుంచి ఇక్కడికి వచ్చింది అంటున్నారు. అంటే ఈ కుప్పాన్ని ఏం చేయదలుచుకున్నారు వైఎస్ఆర్సీపీ నాయకులు? మీరు చేసిన అక్రమాలు, అన్యాయాలు మొత్తం ప్రజలు చూస్తా ఉన్నారు. మీరు ఈరోజు హడావుడిగా వచ్చేసి ఏదో ఈరోజు మీరు చెప్పినట్టు పూర్తి స్థాయిలో పోలీసులు మీ మాట వినట్లేదని, అంతకుముందు జరిగినట్టు మనం ఏం చేసినా చెల్లుబాటు అవుద్ది అనుకుంటే, ప్రతి ఒక్కరికి వ్యవస్థ ఉంది. ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ ఉంది. చట్టబద్ధంగా ప్రతి ఒక్కరి మీద చర్యలు తీసుకునే వరకు మేము అన్ని విధాలుగా కూడా పోరాడతాం. మీరు ఇటువంటి దాడులకు ఇంకా పాల్పడాలని చూస్తే ఇక్కడ తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎవ్వరూ కూడా చేతులు ముడుచుకొని కూర్చొని లేరు. గౌరవంగా ఒక ప్రశాంతకరమైన వాతావరణంలో ఈ నియోజకవర్గంలో ఎలక్షన్స్ సజావుగా జరిగేలాగా మీరు చేసుకోండి. మీ ఇష్టం వచ్చిన ప్రచారం మీరు చేసుకోండి. అబద్ధాలు ప్రచారం చేస్తున్నారంటున్నాడు. మరి మీరేం చేస్తున్నారు? ప్రతి ఒక్కరు ఎంపీ వస్తాడు రెడ్డెప్ప, ఆయన అంటాడు చంద్రబాబు ఏం అభివృద్ధి చేయలేదంటాడు. భరత్ ఇంకా తమ్ముడు భరత్ రోజు చెప్తాడు చంద్రబాబు నాయుడు ఏం అభివృద్ధి చేశారు, నేను వచ్చి 5 సంవత్సరాలు విపరీతంగా ఇక్కడ మొత్తం ప్యాలెస్లు కట్టేశాను, పెద్ద పెద్దవి కట్టేశాను, అవి కట్టేశాను అని చెప్తా ఉన్నారు. 35 సంవత్సరాలుగా ఆయన చేసిన అభివృద్ధిలోనే ఈరోజు నువ్వు ఉన్నావు. మీ రోడ్లు కానీ ప్రతి ఒక్కటి ప్రతి ప్రెస్ మీట్లో చెప్పి మాకు విసుకొస్తుంది. స్వామి రండి, నేను చెప్తున్నా, కారులో వెళ్దాం, నా కారులో రమ్మన్నా రండి, లేకపోతే మీ కారులో రమ్మన్నా నేను వస్తా. మళ్ళీ కూడా సవాల్ విసురుతా ఉన్నా, రండి వెళ్దాం, శిలాఫలకాలు లెక్క పెడదాం. ఈ నియోజకవర్గంలో చంద్రబాబు నాయుడు గారు చేసిన అభివృద్ధి ఏంటి, మీరు చేసిన అభివృద్ధి ఏంటి అనేది తెలిసిపోద్ది. అది వదిలేసి
అబద్ధాలు మీరు చెప్తూ, అవాస్తవాలు మీరు చెప్తూ హంద్రీనేవా నీళ్ళు వదిలేమన్నారు. వచ్చి కాలంలో దిగి చూస్తే పూజ చేసి చీర వదిలేరు. ఆ చీర కూడా కొట్టుకోవాలి, దాని కింద ఆ చీర కూడా అట్లాగే ఉంది, ఆ మట్టి అట్లాగే ఉంది, అడుగులు ఉండేటటువంటి మేటలాగా. మీరు ట్యాంకర్లలోనో లేకపోతే మోటార్లు పెట్టి నీళ్లు పోసి అబద్ధాలు మీరని చేస్తే ఈ రాష్ట్రం మొత్తం చూసి నవ్వుకున్నారు. ఇవి ఇప్పటికైనా మీరు ప్రజలు అన్నిటికీ నిర్ణయించుకొని ఉన్నారు. అవాస్తవాలు మానుకొని దాడులు లేకపోతే అరాచకాలు అన్యాయాలు చేసే విధంగా చేస్తే మటుకు ఊరుకునే సమస్య లేదు. సహనం అనేది ఒక స్టేజ్ వరకే ఉంటుంది. ఎవరికైనా సరే 100% చట్టబద్ధంగా మీ అందరి మీద చర్యలు తీసుకునేంత వరకు, అది ఎలక్షన్ కమిషన్ కావచ్చు, కోర్టుకు కావచ్చు, అన్ని కంప్లైంట్స్ పెట్టి మేము పోరాడతాం తెలుగుదేశం పార్టీ తరఫున కూడా తెలియజేస్తా ఉన్నాం. మీరు ఎవరో ఏదో అన్నారంట, కొన్ని మాట్లాడకూడదు మీడియా ముందు. మీరు చేయలేక ఈరోజు మీరు సాక్షి పేపర్లో ఏప్రిల్ 3వ తారీఖున పెన్షన్లు ఇస్తాం అని చెప్పనేసి 28వ తారీఖు వార్త ఇస్తాడు. 13,000 కోట్ల రూపాయలు వైఎస్ఆర్సీపీ కాంట్రాక్టర్లకి దోచిపెట్టింది వాస్తవం కాదా? నిబంధనలన్నీ తొంగలో తొక్కిపెట్టి మార్చి 16 నుంచి 28 మధ్య విద్యా దీవెన బటన్ నొక్కాడు అన్న, డబ్బులు పడలా ఇప్పటి వరకు. రమారమి 25 రోజులు అవుతుంది. ఫీజు రీఎంబర్స్మెంట్ ఇక్కడ చదివే పిల్లలు ఎవరన్నా ఇంజనీరింగ్ పిల్లలు కానీ వాళ్ళు ఉంటే వాళ్ళ తల్లిదండ్రులకు తెలుసు. బటన్ నొక్కానన్నాడు, ఇంతవరకు డబ్బులు పడలా. 25 రోజుల పైన. చేయూత అంతే, ఆసరా అంతే. బటన్ నొక్కుతున్నాడు అన్న, డబ్బులు పడట్లా. అందరు బిందెలు పట్టుకొని వచ్చి నీళ్లు పట్టుకోండి అమ్మా అని చెప్పి తిప్పితే తుస్సని గాలి వస్తుంది, నీళ్లు రావట్లా. అట్లా ఉంది పరిస్థితి. మీరు మీ కాంట్రాక్టర్లకి 13,000 కోట్లు దోచిపెట్టి దాని ద్వారా పెన్షన్లు ఈరోజు 1వ తారీఖు ఇవ్వలేక తెలుగుదేశం పార్టీ లేకపోతే ఎలక్షన్ కమిషన్ ఇచ్చేసింది అందుకొని ఇలేకపోతున్నాం అని చెప్పనేసి చెప్తా ఉన్నారు. సచివాలయం ప్రతి గ్రామానికి 10 మంది సచివాలయ సిబ్బంది ఉన్నారు, పంచాయతీ కార్యదర్శులు ఉన్నారు, ఇతర ఆశా వర్కర్లు కానీ ఇంకా ప్రభుత్వ రిలేటెడ్ విధులు నిర్వహించే వాళ్ళు రమారమి గ్రామానికి 15 నుంచి 20 మంది అవైలబిలిటీ ఉన్నారు. 2 రోజులు టైం చాలు మీరు పెన్షన్స్ ఇళ్లకే వెళ్ళి వాళ్ళకి ఇవ్వటానికి. కావాలని మీకు తెలుగుదేశం పార్టీ ఇబ్బంది పెడతా ఉంది, లేకపోతే ఇంకొకరు ఎలక్షన్ కమిషన్ ఇబ్బంది పెడతా ఉందని అవాస్తవాలు చెప్తున్నా తప్పిస్తే ప్రజలకి నిజంగా కొంచెం కనికరంగా చూపించండి స్వామి. కొంచెం అంటే మీ రాజకీయం కోసం ఏది చేయటానికైనా నిస్సిగ్గుగా బాబాయిని నరికి చంపడానికైనా సిద్ధం, ఏం చేయటానికి తల్లిని చెల్లిని ఇంట్లోంచి పంపించడానికైనా సిద్ధం అంటే దేనికి? ఆఖరికి హంద్రీనేవా ప్రాజెక్టు కనుక అప్పుడు కేసు లేకుండా మీరు ఆపకుండా ఉండుంటే 5 సంవత్సరాలు పూర్తయి 5 సంవత్సరాలు ఈ 5 సంవత్సరాల్లో ఈ ప్రాంతం రైతులు ఎంతో అభివృద్ధి చెందేవాళ్ళు. అయినా కూడా అవసరం లేదు, రైతులు నాశనం అయిపోయిన పర్లా మీ రాజకీయమే మీకు కావాలా. ఈ రోజు కూడా ముసలి వాళ్ళు, వికలాంగులు, వృద్ధులు ఇబ్బంది పడినా కూడా పర్లేదు, మనం రాజకీయమే చేయాలి. నిజంగా 2 రోజుల్లో ఉన్న సచివాలయ సిబ్బంది అందరూ పెట్టి ఇంటింటికి పెన్షన్ ఇప్పించలేరా? అలా కాదు, ఆపి మేము లేవు కాబట్టి ఏదో జరిగిపోతుందని చెప్పనేసి రాజకీయంగా ఒక కుట్ర తెరలేపాలని ప్రయత్నం తప్పిస్తే కొంచెమన్నా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. సచివాలయ సిబ్బందిని, పంచాయతీ కార్యదర్శులని, ఇతర ప్రభుత్వ విధుల్లో ఆ గ్రామాల్లో ఉన్న ఇతర సిబ్బందిని అందరినీ వినియోగించి ఖచ్చితంగా ఇమ్మీడియట్ గా డోర్ టు డోర్ పెన్షన్ ఇచ్చేటటువంటి కార్యక్రమాన్ని పూర్తి చేయాలి. చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పడం జరిగింది, 4,000 పెన్షన్ చేస్తున్నాం, అలాగే దాన్ని ఇంటింటికి తీసుకొచ్చి ఇస్తామని కూడా చెప్పడం జరిగింది. అలాగే వాలంటీర్ల విషయంలో కూడా చెప్పడం జరిగింది. ప్రభుత్వం విధుల్లాగా వాళ్ళు నిర్వహించే వాళ్ళు ఎవ్వరి మీద మాకు ఎటువంటి అభ్యంతరాలు లేవు. ఎవరైతే వైఎస్ఆర్సీపీ కార్యకర్తల్లాగా ప్రవర్తిస్తున్నారో వాళ్ళ మీదే మేము ఏదైనా చర్యలు తీసుకుంటాం అని చెప్తున్నాం. అలాగే చంద్రబాబు నాయుడు గారు మన కుప్పం వచ్చినప్పుడు చెప్పారు, వాలంటీర్లో బీటెక్లు చేసిన వాళ్ళు, ఎంటెక్లు చేసిన వాళ్ళు, బీకామ్లు చేసిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు, వాళ్ళందరికీ కూడా
స్కిల్ డెవలప్మెంట్ వాళ్ళ క్వాలిఫికేషన్ తగ్గట్టు ఇచ్చి ఇంకా మంచి ఉద్యోగాలు సాధించేదానికి ప్రభుత్వం రేపు వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు అండగా ఉంటామని వాలంటీర్లు కూడా చెప్పడం జరిగింది. కాబట్టి వాలంటీర్లు కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. చదువుకున్న మీరందరూ కూడా ఈ సమాజం బాగుండటానికి ఎటువంటి నిర్ణయాలు, ఎటువంటి వ్యక్తి ఉంటే బాగుంటుందని ఆలోచించాలని తెలియజేసుకుంటూ పెన్షన్స్ కూడా ఇమ్మీడియట్ గా ఇచ్చేయాలని చెప్పనేసి కోరుతా ఉన్నాం. మీరు ఇంకా గ్రామాల్లో దాడులకి, ప్రతి దాడులకి పాల్పడితే చట్టపరంగా మీ మీద పోరాటం చేయడానికి సిద్ధంగా కూడా ఉన్నామని తెలియజేస్తూ, వాస్తవాలు వండి వార్చేది మీరు. మేము 100 రీల్స్ చేయగలం, బ్యాక్గ్రౌండ్ స్కోర్ పెట్టగలం, అది ఇది అని చెప్తా ఉన్నారు. మీ అంత మ్యూజిక్ టాలెంట్ మాకు లేదు. మీ దగ్గర అంతా ఆర్టిస్టులు, కళాకారులు ఎక్కువ ఉన్నారు. వైఎస్ఆర్సీపీలో యాక్టివ్ ఒకరి పర్ఫార్మెన్స్, శోభన్ బాబు మించిన పర్ఫార్మెన్స్ ఒకరిది. ఇందాక భరత్ గారేమో మేము అంతకన్నా బ్యాక్గ్రౌండ్ స్కోర్ వేసి అంతే చేస్తా ఉన్నారు. మా దగ్గర కీరవాణిలు లేకపోతే డిఎస్పీలు ఎవరు లేరు. మంచి దేవిశ్రీ ప్రసాద్ లాంటి మ్యూజిక్ వాళ్ళు మా దగ్గర లేరు. కాబట్టి మీరు అలాంటివి చేస్తే చేసుకోండి. ప్రజలకు ఏం మంచి చేస్తాం, ఏం న్యాయం చేస్తాం, ఏం గతంలో చేసాం, భవిష్యత్తులో ఏం చేయబోతున్నాం అనేది మాత్రమే చెప్పి మేము ప్రజల దగ్గరికి ధైర్యంగా కాళ్ళ ఎగరేసుకొని ఓటు అడిగేదానికి మాకు అన్ని విధాలుగా హక్కు ఉందని తెలియజేసుకుంటూ, ఎన్డీఏ ఆధ్వర్యంలో ఇక్కడ కుప్పం నియోజకవర్గంలో చంద్రబాబు నాయుడు గారిని 1,00,000 ఓట్ల మెజార్టీతో గెలిపించబోతున్నాం. దీన్ని ఎవ్వరూ ఆపలేరు. ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ప్రజలకు కూడా మళ్ళీ విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఓడిపోయే అభ్యర్థికి తెలిసి ఓటు వేసి మీ ఓటును వృధా చేసుకోవద్దు. కుప్పం నియోజకవర్గ ప్రజలందరికీ కూడా మరీ విజ్ఞప్తి చేస్తాను. గెలిచి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యి ఈ కుప్పం నియోజకవర్గ భవిష్యత్తుని, ఈ నియోజకవర్గం కాదు రాష్ట్ర భవిష్యత్తును కూడా మార్చేటటువంటి వ్యక్తికి మీరు ఓటు వేసి మీ ఓటుకి ఒక విలువ తీసుకొచ్చుకునే విధంగా ఉండాలని చెప్పేసి ఈ కుప్పం నియోజకవర్గ ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ నుంచి ప్రజల్ని చాలా కన్ఫ్యూజ్ చేస్తున్నారు ఈ జగన్. ఇది క్లియర్ గా ఎన్నికల ముందు ఒక కుట్ర పన్నారు. తెలుగుదేశం పార్టీనే సంక్షేమం అనేది నందమూరి తారక రామారావు గారే మొట్టమొదట ప్రారంభించింది. ఆ రోజు 2 రూపాయల బియ్యం కానీ, పెన్షన్ కానీ, పేదవాళ్లకు పక్కా గృహాలు కానీ, అదేవిధంగా రైతులకు సంబంధించినటువంటి కార్యక్రమాలు కానీ అన్ని పెట్టింది ఎన్టీ రామారావు. సంక్షేమం అనేది ఆంధ్రప్రదేశ్లో మనకు వచ్చింది రామారావు గారితోనే. రామారావు బాటలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడు గారు పెన్షన్ ఒకేసారి 2,000కు పెంచి ఇప్పుడు ఎన్నికల మేనిఫెస్టోలో ఖచ్చితంగా 2 నెలల తర్వాత తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే 4,000 రూపాయల పెన్షన్, బీసీలకు అయితే 50 సంవత్సరాలకే పెన్షన్ కూడా ఇస్తామని బీసీ డిక్లరేషన్లో కూడా క్లియర్గా అనౌన్స్ చేయడం జరిగింది. తెలుగుదేశం పార్టీ ఎప్పుడు భావించేది అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్ళులాగా సమాజంలో తెలుగుదేశం పార్టీ ఉంటుందనేది చాలా ఖచ్చితంగా మనం చెప్తున్నాం. ఎన్నికలకు ముందు ఎక్కడైనా కానీ బడ్జెట్ ప్రవేశపెట్టేది, ఇప్పుడు ఏప్రిల్ వచ్చింది కాబట్టి బడ్జెట్ అనేది, కొత్త బడ్జెట్ అనేది ప్రవేశపెట్టాలి. ఇప్పుడు ఎన్నికల్లో ప్రభుత్వం మారిపోతుంది కాబట్టి రాబోయే ప్రభుత్వానికి రెగ్యులర్ బడ్జెట్ ప్రవేశపెట్టేటువంటి కార్యక్రమం ఉంటుంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇప్పుడు ఎన్నికలకు ముందు మారుతుంది కాబట్టి ఇంటీరియం బడ్జెట్ అని పెట్టారు. ఇంటీరియంలో తాత్కాలిక బడ్జెట్లో ఏదైతే రెగ్యులర్గా కార్యక్రమాలు జరుగుతాయో దానికి అన్నిటి కూడా బడ్జెట్లో క్లియర్ ప్రొవిజన్ ఉంది. ఇది క్లియర్గా బాగా అర్థం చేసుకోవాలి. ఈ పెన్షన్లకు కావాల్సిన మొత్తం డబ్బులు కూడా ఈ ఇంటీరియం బడ్జెట్లో క్లియర్గా అలాట్ చేశారు. ఖచ్చితంగా అది 1వ తేదీ ఈ రోజే ఇవ్వాల్సిన కార్యక్రమం. ఈరోజు వాళ్ళు ఆ డబ్బులంతా కూడా మళ్లించి ఖజానా ఖాళీ చేసుకొని డబ్బులు లేకుండా ఇచ్చే పరిస్థితి లేదు. జగన్మోహన్ రెడ్డి అప్పు చేసి సంక్షేమ కార్యక్రమాలు చేసే పరిస్థితిలో ఈరోజు అప్పు కూడా పుట్టని పరిస్థితిలో ఏ విధంగా చేయాలనేటువంటి తికమక పడుతూ, అది తెలుగుదేశం పార్టీ, ఎలక్షన్ కమిషన్, ఎన్డీఏ సంబంధించిన వాళ్ళు దీన్ని అడ్డుకున్నారు అని చెప్పి దుష్ప్రచారం చేస్తున్నారు. ఇంతవరకు ఎమ్మెల్సీ గారు చెప్పినట్టుగా ఏదైనా అబద్ధాన్ని చెప్తే ప్రజలు నమ్మే పరిస్థితిలో ఈరోజు లేరు. పెన్షన్దారులకు, అవ్వాతాతలకు కానీ, వితంతువులకు కానీ, వికలాంగులు కానీ ఎవరైతే పెన్షన్లు తీసుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా మేము క్లియర్గా చెప్తున్నాం. తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తుంది 1వ తేదీ ఈ రోజే పెన్షన్లు ఇవ్వాలి. దానికి ప్రభుత్వ సిబ్బంది, సచివాలయం సిబ్బంది కావాల్సినంత ఉన్నారు.
దాన్ని తప్పకుండా ఇవ్వాలని చెప్పి తెలియజేస్తూ ఎలక్షన్ కమిషన్ మీద పెట్టడం అనేది కరెక్ట్ కాదని చెప్పి కూడా తెలియజేస్తూ ఈరోజు ఎందుకోసం చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ అధినేత, పవన్ కళ్యాణ్ గారు జనసేన అధినేత, అదేవిధంగా సాక్షాత్తు ఈ రాష్ట్ర ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చిలకలూరుపేటలో ఆ రోజు క్లియర్గా ఎన్డీఏ తరఫున అందరూ కలిసి, అదేవిధంగా ఈరోజు దళిత సంఘాలు కూడా చాలా మంది ఈరోజు కలిసి వస్తున్నారు. మేధావులు జయప్రకాష్ నారాయణ లాంటి వాళ్ళు మేధావులు కానీ ఇంకా కూడా వివిధ ప్రజా సంస్థలు, సంఘాలు, మేధావులు, సిటిజన్స్ ఫోరం అందరూ కూడా కలిసి ఒక్కటే మాట, ఈ దుష్ట జగన్ పరిపాలనని ఇమ్మీడియట్గా అంతం చేయకపోతే ఈ రాష్ట్రం సర్వనాశనం అయిపోతుంది, మొత్తం మునిగిపోతుందనే ఉద్దేశంతో అందరం కలిసి ఈరోజు వచ్చాం. మా మధ్యలో చిచ్చు పెట్టాలని చెప్పి అనేక రకాలుగా ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ కుప్పం నియోజకవర్గానికి సంబంధించి ప్రతి ఒక్క కార్యక్రమంలో కూడా మేము కలుసుకొని పనిచేస్తున్నాం. మేము ఇంకా కూడా మాకు ప్రోగ్రామ్స్ కూడా డిజైన్ చేసి ఎన్నికల కార్యక్రమాన్ని ఎవరెవరు ఏం చేయాలా, బీజేపీకి బాధ్యతలు ఏముంటాయి, జనసేన ఏ విధంగా ప్రచార కార్యక్రమం, తెలుగుదేశం పార్టీ ఏ విధంగా చేయాలా, మిగిలిన వాళ్ళందరూ ఏ విధంగా చేయాలనేది కార్యక్రమం కూడా మేము తొందరలోనే ఇప్పుడు తయారు చేసి కూడా అది ఎవరి పని వాళ్ళు చేసుకొని మనం ముందుకు పోతున్నాం. ప్రజలందరూ చాలా సిద్ధంగా ఉన్నారు. ఎక్కడ పోయినా కానీ ఈ ప్రభుత్వాన్ని ఇంటికి పంపిస్తామని క్లియర్గా ఉన్నారు. వేలాది మంది ఒక్క నియోజకవర్గంలో ఎన్ని వేల మంది వైసీపీ నుంచి తెలుగుదేశం పార్టీకి రావడం అనేది గతంలో ఎప్పుడు కానీ నాకు తెలిసి ఏ నియోజకవర్గంలో కూడా జరగలేదు. ముందు చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు బీసీఎన్లో వేల మంది చేరారు. మొన్న కేవీఆర్ కళ్యాణ మండపంలో మనం మొత్తం క్రిక్కిరిసిపోయింది. కాబట్టి మొత్తం కూడా వన్ సైడ్గా కుప్పంలో 1,00,000 ఓట్ల మెజారిటీ అనేది క్లియర్గా అర్థమవుతోంది అని చెప్పి తెలియజేస్తూ ప్రభుత్వ కార్యక్రమాలను అమలు చేసే దాంట్లో తెలుగుదేశం పార్టీ సంపూర్ణంగా మనం మద్దతు ఇవ్వడం కానీ, ఎలక్షన్ కోడ్ ఉల్లంఘన చేయకుండా ఎలక్షన్ కోడ్లో నడుచుకుంటూ ఎలక్షన్ సజావుగా, ఎందుకంటే మేము గెలిచేవాళ్ళు 1,00,000 ఓట్ల మెజారిటీతో గెలవాల్సిన వాళ్ళు మేము, మా నాయకులు ఎక్కడ కానీ ఎలక్షన్ కోడ్ ఉల్లంఘన చేయకుండా మేము ఉండాలి. ఓడిపోయే వాళ్ళు ఎన్ని చేసినా కూడా వాళ్ళకి పర్వాలేదు, కానీ మేము గెలిచే అభ్యర్థి కాబట్టి తప్పకుండా మేమంతా కూడా ఎలక్షన్ కమిషన్ ఆదేశాలని పాటిస్తూ వాళ్ళ నిబంధనల ప్రకారం మేము నడుచుకుంటున్నామని చెప్పి కూడా తెలియజేస్తూ ఈ తప్పుడు ప్రచారాలు ఆపాలని చెప్పి కూడా ప్రజలందరూ దీన్ని గమనించాలని అందరికీ విజ్ఞప్తి చేస్తారు. మన శ్రీకాంత్ గారు కానీ మన మునిరత్నం గారు కానీ చెప్పినట్టు ప్రతి అంశం పైన ఖచ్చితంగా తెలుగుదేశం, బీజేపీ, జనసేన 3 పార్టీలు ఖచ్చితంగా పోరాడుతుంది. ఇక్కడ నియోజకవర్గంలో వైసీపీ చేస్తున్న ఈ ఆగడాలు, ఈ దౌర్జన్యాలకి త్వరలోనే స్వస్తి పలుకుతుందని తెలియజేస్తూ రాబోయే ఈ ఎన్డీఏ కూటమి, ఎన్డీఏ ప్రభుత్వంలో ఈ దుర్మార్గ పాలన పోయి ధర్మ పాలన వచ్చే విధంగా అధినాయకుడు మా పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా నారా చంద్రబాబు నాయుడు గారు, ప్రధానమంత్రి మోడీ గారు కలిసి రాష్ట్ర అభివృద్ధిని మంచి అభివృద్ధి స్థాయికి తీసుకెళ్తారు. దాంతో ఎలాంటి సందేహం లేదు. ఇక్కడ నియోజకవర్గంలో మా ఎమ్మెల్యే అభ్యర్థి, మా ప్రస్తుతం ఎమ్మెల్యే, రాబోయే మన ఎమ్మెల్యే అభ్యర్థి చంద్రబాబు నాయుడు గారిని 1,00,000 ఓట్ల మెజారిటీతో గెలిపించే విధంగా మా కుప్పం జనసేన పార్టీ తరఫున మేము పెద్దలు ఎవరైతే తెలుగుదేశం పార్టీ అధినాయకులు ఉన్నారో వాళ్ళ మాట మన్నించి వాళ్ళు సూచించే విధంగా మేము కలిసి ఎన్నికల్లో పోతాము. అదేవిధంగా ఎక్కడెక్కడైనా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలే కానీ, జనసేన కార్యకర్తల పైన కానీ, బీజేపీ కార్యకర్తల పైన కానీ ఎక్కడైనా మా కార్యకర్తల పైన ఏదైనా దౌర్జన్యాలు చేసినా, వాళ్ళ ఆగడాలు చూపించినా ఖచ్చితంగా దాని తగిన రీతిలో మేము సమాధానం చెప్తాం. ఎటువంటి పరిస్థితుల్లో వదిలే ప్రసక్తే లేదు. ఇంతవరకు ఎంతో సారి చెప్పినట్టు చాలా ఓపికగా ఉన్నాం. ఈసారి అయితే ఓపిక నశించిపోయింది. మున్సిపల్ ఎలక్షన్ లాగా చేయాలా ఈ ఎలక్షన్ అని చూస్తే మాత్రం ఖచ్చితంగా దాన్ని తిప్పి కొడతాం. ఖచ్చితంగా మా ఎమ్మెల్యే చంద్రబాబు నాయుడు గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించే విధంగా మేము ముందుకు పోతాం. దానికోసం ఏం చేసేదానికి కూడా మేము రెడీ. మా అధినాయకుడు ఏదైతే మాకు సూచించారో మేము మా అభ్యర్థిని మా కంటికి రెప్పలా కాపాడుకుంటూ అదేవిధంగా ఎలక్షన్స్ ని కూడా ఖచ్చితంగా దాన్ని తగినట్టు చేస్తాం. మళ్ళీ ఇప్పుడు నిన్నలే మొన్న ఒక పేపర్లో రిజిస్ట్రేషన్ ఆఫీస్ లో జగన్ గారి బొమ్మ వేస్తూ పట్టాలు పంపిణీ చేస్తున్నారని చెప్పి పేపర్లో కూడా వచ్చింది. దాని ఇంతకు ముందే మేము ఖండించాము. పెద్దల ముందు కూడా తీసుకెళ్లి ఆడియో గారు కూడా చెప్పాము, సార్ ఇట్లా స్టిక్కర్స్ ఇస్తున్నారు, దాన్ని ఆపాలంటే లేదండి అది ఆపేస్తామన్నారు. కానీ ఖచ్చితంగా దాన్ని కూడా ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. భూ సర్వే రాళ్ల పైన జగన్ బొమ్మలు ఉన్నాయి, స్కూల్ పైన జగన్ బొమ్మలు ఉన్నాయి. వీళ్ళు ఏదైతే పెయింట్లు కొట్టినారో ఆ పెయింట్లు అంతా తీయలేదు. కేవలం తెలుగుదేశం పార్టీ
ఎన్డీఏ కూటమిలో ఉన్న దాన్ని మాత్రమే పెయింట్ కొట్టినారు. అధికారులు కూడా దీనిపైన చొరవ తీసుకొని ఆ జగన్ బొమ్మలు తీసేసి ఏమి ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి ఎలక్షన్ సజావుగా సాగాలని పత్రికా ముఖం ద్వారా అధికారులు కూడా కోరుతూ, వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క ఛాన్స్ అని ప్రజలను నమ్మించి ఆంధ్ర రాష్ట్రంలో అధికారం చేపట్టిన మొదటి రోజు నుంచే ప్రజావేదిక కూల్చడంతో పాటు ఇప్పటి వరకు కూల్చే విధంగానే ప్రవేశిస్తున్నారే తప్పితే నిలబెట్టే ప్రయత్నం ఏ ఒక్కటి చేయలేదు. దీనికి ప్రజా వ్యతిరేక పాలనకు ఏదైతే లోక కళ్యాణం కోసం బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఒకటై చేపడతారో అదేవిధంగా ఆంధ్ర రాష్ట్ర వైసీపీ పాలన అరాచక పాలనకు విరుద్ధంగా కేంద్రంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మరియు జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు, రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ అధ్యక్షురాలు పురంధేశ్వరి మేడం గారు, మన మాజీ ముఖ్యమంత్రి వర్యులు, మన ఎమ్మెల్యే గౌరవ కుప్పం ముద్దుబిడ్డ చంద్రబాబు నాయుడు గారు అందరూ కలిసి ఈ ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతున్న అరాచకాలను పోగొట్టాలంటే ఏ విధంగా ముందుకు పోతే సరిపోతుందనే ఎన్డీఏ కూటమి ఒకటై ఈ జగన్మోహన్ రెడ్డికి తగిన బుద్ధి చెప్పాలని ఈ కూటమి ప్రారంభించడం జరిగింది. అదేవిధంగా కుప్పంలో కూడా అందరూ కలిసికట్టుగా జనసేన నాయకులైతే ఏమి, బీజేపీ నాయకులైతే ఏమి, టీడీపీ నాయకులైతే కలిసికట్టుగా 1,00,000 ఓట్లే కాదు దాని పైన కూడా మెజార్టీ సాధించాలనే ఉద్దేశంతో మనం ముందుకు సాగుతున్నాం. కుప్పంలో చూసినట్లయితే ఏ ఒక్క డెవలప్మెంట్ లేదు. రాష్ట్రంలోనే కాదు, మన కుప్పంలోనే కాదు, ఎక్కడ చూసినా మాఫియా, దోపిడీ, రౌడీజం, ఇసుక మాఫియా, గ్రానైట్ మాఫియా, వీటన్నిటికీ గుణపాఠం చెప్పాలంటే మనము ప్రతి ఒక్కరూ బూత్ స్థాయి లెవెల్లో అధ్యక్షులు ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా పనిచేసి ముందుకు తీసుకొని మనం ఇదే లక్ష్యంగా మెజార్టీ సాధించి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని చేసి ఈ ఆంధ్ర రాష్ట్రాన మంచి పరిపాలనకు ముందుకు తీసుకోవడానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని చెప్పి మా తరపున కూడా మేము కూడా కృషి చేస్తామని చెప్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి